త్రిష గారు ఆన్లైన్లో షాపింగ్ చేశారు. ఆ బట్టలు విపరీతమైనటువంటి కంపు వాసన, దుర్వాసన వస్తున్నాయి. అయితే దానిపైన సీరియస్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఒక స్టోరీని మెన్షన్ చేశారు. ఆ స్టోరీ చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి బట్టలు ఆర్డర్ పెట్టుకుంటే ఈ విధంగా కంపు వాసన వచ్చే బట్టలు డోర్ డెలివరీ చేస్తారా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇంటర్నేషనల్ బ్రాండ్ జారా అనేది చాలా మంది కూడా తెలుసు, చాలా ఫేమస్ బ్రాండ్ అన్నమాట. ఆ బ్రాండ్ని కొనుక్కోవడానికి ఉన్నటువంటి వాళ్ళు, అంటే డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఎగుబడి మరి కొంటూ ఉంటారు. కానీ అలాంటి కంపెనీలో ఈ విధంగా ఇలాంటి పూర్ క్వాలిటీ బట్టలు డెలివరీ చేస్తారా అని చెప్పేసి త్రిష గారు చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. ఇలా జరగడం మొదటిసారి కాదు, ఇప్పటికీ 3 సార్లు జరిగిందంట. సో ఇంతకు ముందు 2 సార్లు కూడా అదే జారా కంపెనీ నుంచి బట్టలు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అవి కూడా సేమ్ ఇదే విధంగా దుర్వాసన రావడం ఇలాంటివి గమనించారు త్రిష గారు. సర్లే అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఇంకా అప్పుడు ఏమనలేదు. కానీ 3వసారి కూడా అదే విధంగా మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే మళ్ళీ అదే విధంగా దుర్వాసన రావడం, పూర్ క్వాలిటీ రావడం అనేది ఇంకా తను సహించలేకపోయిందన్నమాట. చాలామంది కూడా మీ యొక్క బ్రాండ్ కోసం ఎగబడుతున్నారని చెప్పేసి ఎలా పడితే అలా మీరు కనీసం ప్యాక్ చేసేటప్పుడైనా కూడా ఆ ఒక బట్టలు ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉంది, స్మెల్ వస్తున్నాయా, బాగా ఉన్నాయని కనీసం మీరు గమనించారా? గమనించకుండా ఏ విధంగా ప్యాక్ చేస్తారు? ప్యాక్ చేసిన తర్వాత అయినా కూడా డోర్ డెలివరీ ఇచ్చేంత వరకు కూడా మీ కనీస బాధ్యత మీకు ఉండదా అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఒక స్టోరీలో మెన్షన్ చేశారు. జారా కంపెనీస్ వాళ్ళని కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ఓన్లీ త్రిష గారికనే కాదు, సాధారణంగా కూడా మనము చాలా షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే ఇంకో ప్రోడక్ట్ రావడం కానీ, ఒక రకమైనటువంటి ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే పూర్ క్వాలిటీ రావడం కానీ, ఇలాంటి మాసిపోయిన బట్టలు పంపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. చాలామంది అలాంటి అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఈ విధంగా చేయకండి, మరొకసారి ఈ విధంగా జరగకుండా చూసుకోండి అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ త్రిష గారు మాత్రం రిక్వెస్ట్ కాదు, ఇప్పటికీ 2 సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, పోనీలని ఊక్కున్నాను, కానీ ఇప్పుడు కూడా 3వసారి కూడా ఇంత దుర్వాసన వస్తున్నటువంటి బట్టలు పంపిస్తే ఏంటి అసలు? కనీసం మీకు బాధ్యత ఉండదా? అంత పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ బట్టలు పెట్టుకొని ఆ విధంగా చేయడం అనేది అసలు సరైన పద్ధతి కాదు అంటూ త్రిష గారు ఒక పోస్ట్ పెట్టారనమాట. సో మరి త్రిష గారి పేరు ఇంకా మనందరికీ తెలిసిందే, వార్తల్లో ఏదో ఒక రకంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో విజయ్ గారు తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయిన తర్వాత ఇంకా ఎక్కువగా పాలిటిక్స్లో కూడా త్రిష గారి పేరు వినిపిస్తుంది. సో మరి తన సినిమాల పరంగా కావచ్చు, పాలిటిక్స్ పరంగా కావచ్చు, అండ్ కాంట్రవర్సీస్ పరంగా కావచ్చు, విజయ్ గారితో ఉన్నటువంటి ఆ సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఒక బంధుత్వం పరంగా కావచ్చు, చాలా రకాలుగా డైలీ ఏదో ఒక రకంగా త్రిష గారి పేరు వినిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం వాటన్నిటిలోనే కాకుండా ఈ విధంగా బట్టల విషయంలో కూడా త్రిష గారి పేరు వినిపిస్తుంది అనమాట. సో మరి జారా కంపెనీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళ యొక్క జోప్యాన్ని వాళ్ళు గమనించి ఈ విధంగా మళ్ళీ జరగకుండా చూసుకుంటారనేది చాలామంది కోరుకుంటున్నారు. సో మరి ఈ యొక్క సంఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.